నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈరోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమిచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ మనం ఈనాడు పేపర్ కనుక ఓపెన్ చేస్తే ఈనాడు పేపర్కి వచ్చేసరికి ఫస్ట్ హెడ్లైన్ వచ్చి అమరజీవి అందరివాడు అన్నట్టుగా ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగానికి గుర్తింపుగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని నిన్న అమరావతిలో ఏర్పాటు చేయడం, ఆవిష్కరించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఒక కార్యక్రమం అయితే నిర్వహించారు. ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్, అలాగే మిగతా మంత్రులు కొంతమంది కూడా దాన్ని ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఇచ్చారు. ఒక హెడ్లైన్ ఇచ్చారు. దీనికి ఏమనంటే అమరజీవి అందరివాడు అనే హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇచ్చారు. డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఆయన స్ఫూర్తి శాశ్వతంగా గుర్తు పెట్టుకునేలా చర్యలు చేపట్టాలి అన్నట్టుగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్గా పేరు అయితే పెట్టినట్టుగా తెలుస్తోంది. అయితే విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. అమరావతి నిర్మాణం తెలుగు ప్రజల ఆత్మ గౌరవమని ఆయన వెల్లడించడం జరిగింది. అయితే నిన్న జరిగిన ఆ బహిరంగ సభలో అయితే మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి ఆయన చెప్పిన మాటలు ఏమిటి అంటే, అమరావతి నిర్మాణం అనేది తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి గుర్తు అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఇంకా ఆయన ఏమన్నారు ఏంటి అనేది కనుక ఒకసారి మనం డీటెయిల్డ్గా చూసుకుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆర్య వైశ్యులు వ్యాపారాలు చేసుకోవాలంటే భయపడే పరిస్థితి ఉండేది గతంలో. అయితే ఇప్పుడు దాన్ని పూర్తిగా మార్చి స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకునేలా చర్యలు అయితే మేము తీసుకున్నాం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా అయితే ఉంది అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఆర్య వైశ్యులు రాష్ట్ర అభివృద్ధిలో ఎప్పుడు ముందుంటారు అనేది ఆయన చెప్పుకుంటూ వచ్చారు. వారు 10 రూపాయలు సంపాదిస్తే అందులో 2 రూపాయలు దాన ధర్మాలకు ఖర్చు చేస్తారు. అందుకే పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటుకు ముందుకొచ్చి ప్రాజెక్టును పూర్తి చేశారు అంటూ ఆయన చెప్పుకురావడం జరిగింది. అయితే ఆర్య వైశ్యులు అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే పొట్టి శ్రీరాములు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఏంటంటే, గత ప్రభుత్వ పాలనలో ఆర్య వైశ్యులకు సంబంధించి వ్యాపారాలు చేసుకోవాలంటే ఇబ్బంది పడేవాళ్ళు. వాళ్ళు ఎక్కువగా వ్యాపారాలకు సంబంధించిన వృత్తిలోనే ఎక్కువ ఉంటారు కాబట్టి గతంలో చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడైతే అటువంటి ఇబ్బంది అనేది ఏం లేకుండా స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకునే విధానాన్ని అయితే మేము తీసుకొచ్చామంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ఎప్పుడు కూడా అభివృద్ధిలో అయితే వాళ్ళు ముందుంటారు. 10 రూపాయలు సంపాదిస్తే ఒక 2 రూపాయలు దాంట్లో ఖచ్చితంగా దాన ధర్మాలకు ఉపయోగిస్తారు. ఆ ఉద్దేశంతోనే వాళ్ళ మంచితనాన్ని, వ్యక్తిత్వాన్ని ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే వాళ్ళందరికీ గుర్తింపుగా, అలాగే మన తెలుగు వారందరికీ కూడా గుర్తింపుగా పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం, మేము అనుకున్న ప్రాజెక్టుని అనుకున్న టైంకి అయితే ప్రారంభించడం జరిగింది అన్నట్టుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పుకుంటూ వచ్చారు నిన్న జరిగిన కార్యక్రమంలో. అయితే పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం ఫలితంగానే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అయితే అవతరించింది అన్నట్టు ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హర్యానాలు భాషా ప్రాతిపదికన ఏర్పడటానికి కూడా ఆయనే ఆద్యుడు అయ్యారు అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడటం జరిగింది. అలాంటి మహనీయుని చరిత్రను భవిష్యత్ తరాలు స్మరించుకునేలా రాజధాని అమరావతి నడిబొడ్డున పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం. ఆ మూర్తిని ఏరియల్ వ్యూ ద్వారా చూస్తుంటే చాలా గర్వంగా అనిపించింది అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం కొంతమందికే కాదు, అందరికీ తెలియాలి. ఆంధ్రప్రదేశ్ అనేది ఏ విధంగా అవతరించింది అనేది కూడా అందరికీ తెలియాలి. ఎవరి ప్రాణత్యాగం వల్ల వచ్చింది అనేది కూడా ఫస్ట్ వెలుగెత్తు చాటిన వ్యక్తి ఎవరు అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని చెప్పొచ్చు. అమరజీవి జలధార కార్యక్రమం, జలజీవన్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జలజీవన్ మిషన్కి సంబంధించిన కార్యక్రమాన్నే ఆంధ్రప్రదేశ్లో అమరజీవి జలధార కార్యక్రమం ద్వారా ఆయన పొట్టి శ్రీరాములు గారి పాత్ర ఏంటి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆయన ఏం చేశారు ఏంటి అనే దాని మీద ఇంకొకసారి అందరికీ తెలిసేలాగా, నేటి యువతకు తెలిసేలా చెప్పిన వ్యక్తి ఎవరు అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పొచ్చు. మరి అది ఎప్పుడైతే ఆయన పేరు చెప్పుకుంటూ వచ్చారో అప్పటి నుంచి కూడా ఆయన త్యాగానికి గుర్తుగా 58 రోజుల ఆయన ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా, ఆయన కష్టానికి ఫలితంగా ఆయన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఆయన కష్టానికి ఫలితంగా ఆమరణ నిరాహార దీక్ష 58 రోజులు చేశారు కాబట్టి 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయడం అయితే ఒక గొప్ప విషయంగా మనం చూడవచ్చు. అంటే ఏంటంటే చరిత్ర కేవలం పుస్తకాలకే కాదు, మిగతా వాళ్ళకు కూడా తెలియాలి. అసలు ఎవరు ఈ పొట్టి శ్రీరాములు అనేది కూడా తెలియని వాళ్ళు ఇప్పటికీ ఉన్నారా అంటే హాస్యాస్పదం కాదు. మరి ఇటువంటి జలజీవన్ మిషన్కి సంబంధించి
పొట్టి శ్రీరాములు జలధార అమరజీవి జలధార అనే కార్యక్రమాన్ని అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆ పేరు మార్చుకుంటూ వచ్చి ఆ విధంగా అసలు ఎవరి పొట్టి శ్రీరాములు అనే దాని మీద ఆయన చరిత్ర చెప్పుకుంటూ వచ్చి ఆయన గురించి రకరకాలుగా గొప్పగా మాట్లాడటం తర్వాత యువతకి చాలామందికి నేటి కాలం యువతకి ఓహో ఆంధ్రప్రదేశ్ ఇలా అవతరించిందా ఈ విధంగా వచ్చిందా అనే అవగాహన తీసుకొచ్చారనమాట. సో అలాగే ఆయన విగ్రహాన్ని నిజంగా ఇక్కడ ఏర్పాటు చేయడం అది కూడా ఆయన ఫలితం ఆయన పడిన కష్టానికి అలాగే ఆయన చేసిన ఆమరణ నిరాహార దీక్షకు ఫలితంగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం నిజంగా చాలా అభినందనీయం అంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి లోపల ఉన్నాయి, ఇంకా కొద్దిగా ఉన్నాయి, అవి కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. రాజధాని అమరావతి తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి ఆత్మవిశ్వాసానికి సంబంధించిన విషయమని, ఎక్కడికి వెళ్ళినా మా రాజధాని అమరావతి అని ప్రతి ఒక్కరు సగర్వంగా చెప్పుకునేలా నిర్మిస్తాం అంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది. అయితే అమరజీవి పేరు మీద స్మారక నాణ్యం కేంద్రంతో మాట్లాడి విడుదలకు ప్రయత్నిస్తాం అంటూ మంత్రి నారా లోకేష్ కూడా మాట్లాడడం జరిగింది. అయితే అమరజీవి పేరు మీద స్మారక నాణ్యాన్ని కూడా మేము విడుదల చేస్తాం, కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు కూడా మేము దీనికి సంబంధించి జరుపుతాం అంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా అమరజీవి పేరు మీద స్మారక నాణ్యానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడే విధానాన్ని గురించి కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే దీనికి సంబంధించిన మొత్తానికి ఇలా నివాళులు అర్పిస్తే ఆ విగ్రహం వద్ద ఒక విజువల్ కూడా, ఒక ఫోటో కూడా ఇచ్చారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటనేది ఒకసారి మనం చూస్తే, ఓ తండ్రి పోరాటానికి 6 ఆస్కార్లు అన్నట్టుగా ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇచ్చారు. ఈ వార్తకు సంబంధించిన డీటెయిల్స్ కనుక ఒకసారి మనం చూస్తే, అవార్డులో ఈ ఆస్కార్ అవార్డ్స్కు సంబంధించి వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ అనే మూవీకి సంబంధించిన జోరు అయితే కొనసాగిందట. 6 ఆస్కార్ అవార్డులు వచ్చాయట. ఏమిటి ఈ సినిమా అనేది ఒకసారి కనుక మనం చూస్తే, కథలో సత్తా ఉండి ప్రతి పాత్రలోనూ మనసును తాకే భావోద్వేగాలు కనుక పలికితే ప్రేక్షకుడు ఇట్టే లీనమైపోతాడు. అలాంటి కథతో తెరకెక్కిన చిత్రానికి ఈసారి ఆస్కార్ అవార్డుల పంట పండింది ఒకే చిత్రానికట. అయితే బిడ్డ నమ్మకాన్ని గెలిపించడం కోసం ఓ తండ్రి చేసిన పోరాట కథతో తెరకెక్కిన వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ చిత్రం సహా 6 పురస్కారాలు గెలుచుకొని ఉత్తమ చిత్రం దగ్గర నుంచి 6 పురస్కారాలు అయితే అందుకుందట. ప్రపంచం దృష్టిని ఆకర్షించింది ఈ మూవీ అనేది. అయితే సోమవారం ఉదయం భారతీయ కాలమానం ప్రకారం లాస్ ఏంజల్స్లోని డాల్బీ థియేటర్లో జరిగిన 98వ ఆస్కార్ అవార్డుల వేడుకలో హాలీవుడ్ కథానాయకుడు లియోనార్డో డికాప్రియో ప్రధాన పాత్రలు నటించిన వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ సినిమాకి ఉత్తమ దర్శకుడు, ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లేతో పాటు ఉత్తమ చిత్రానికి పాల్ థామస్ ఆండర్సన్ పురస్కారాలు అందుకున్నారు అన్నట్టుగా 6 పురస్కారాలు అయితే ఒకే చిత్రానికి వచ్చాయట. అయితే దీనికి సంబంధించి ఈ ఆస్కార్ అవార్డులకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, యుద్ధానికి సంబంధించి. మీతో కలిసి రాలేం అంటూ ఒక హెడ్లైన్తో కూడిన ఈ ఇజ్రాయెల్, అమెరికా అట్లాగే ఇరాన్కి సంబంధించిన యుద్ధానికి సంబంధించిన ఆ యొక్క హెడ్లైన్ అయితే ఇచ్చారు. ఈ యుద్ధం విషయానికి సంబంధించి వార్త ఏ విధంగా ఇచ్చారు అంటే, మీతో కలిసి రాలేం అన్నట్టుగా హర్ముజ్కు యుద్ధ నౌకలను పంపలేం అంటూ ట్రంప్నకు షాక్ ఇచ్చిన మిత్ర దేశాలు. మీతో అయితే మేము కలిసి రాలేం, మా వల్ల అయితే అవదు అంటూ మిత్ర దేశాలు షాక్ ఇచ్చాయట. అయితే ట్రంప్నకు షాక్ ఇచ్చాయట. హర్ముజ్కు యుద్ధ నౌకలను ధైర్యం చేసి మేమైతే పంపలేము అన్నట్టుగా చెప్పేశాయట. పోరు ముగించాలన్న చైనా, ఓ పక్క చైనానేమో ఈ యుద్ధాన్ని ఇంతటితో ఆపాలి అని కోరుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే పర్షియన్ గల్ఫ్లో రవాణాపై ఇరాన్ పట్టుతో ఆందోళన అయితే తీవ్రతరం అయింది అన్నట్టుగా తెలుస్తోంది. దుబాయ్ విమానాశ్రయంపై దాడి, తెరిచిన వెంటనే మూసివేత అన్నట్టుగా అక్కడ ఏం జరుగుతోంది ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ కనుక ఒకసారి మనం చూస్తే, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం తీవ్రం అవుతుండటంతో చమురుపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చమురుకు సంబంధించిన ఆందోళనలు అయితే వ్యక్తమవుతున్నాయట. పర్షియన్ గల్ఫ్లో చమురు నౌకల రవాణాపై ఇరాన్ పట్టు సాధించడంతో ఇంధన సంక్షోభం అయితే వాళ్ళు ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టారు ప్రపంచంకి. పర్షియన్ గల్ఫ్లో చమురు నౌకల రవాణాపై ఇరాన్ పట్టు సాధించడంతో ఇంధన సంక్షోభం, తద్వారా ఆర్థిక సంక్షోభం భయాలు చుట్టుముడుతున్నాయి ప్రపంచాన్ని కూడా. ఇప్పుడు ఈ యుద్ధం వల్ల చమురు ఏ విధంగా కొరత ఏర్పడుతోంది, దానివల్ల ఆర్థిక సంక్షోభం ఏ విధంగా తలెత్తుతుంది అనే భయాందోళనలు అయితే ప్రపంచాన్ని వణికిస్తున్నాయన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బలప్రయోగం ద్వారా హర్ముజ్ జలసంధిని తెరిపించడానికి అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కొన్ని విషయాల్లో బలప్రయోగం ఉంటే
కుదరదు, బుద్ధి ప్రయోగం ఉండాలి, ఎక్కడ ఎలా ఉండాలి అనే దాని మీద ఇదిగో ఇట్లా ట్రంప్ చేసిన ప్రయత్నాలు ఈ హర్మూజ్ జలసంధికి సంబంధించి బలప్రయోగం చేసి బలవంతంగా తెరిపించాలని చూశారు కానీ అవి ఫలించలేదు. అక్కడికి యుద్ధ నౌకలను పంపేందుకు మిత్ర దేశాలతో పాటు మిగతా దేశాలు కూడా అసలు ససేమీరా మేమైతే అక్కడికి హర్మూజ్ జలసంధి దగ్గరికి నౌకలను అయితే మేము పంపం అంటూ తేల్చి చెప్పేసాయట. అయితే మీతో నడవటం కూడా మా వల్ల కాదు అంటూ ట్రంప్కి అయితే షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే డాలర్ చాప కిందకి చమురు, మొత్తానికైతే డాలర్ చాప కిందకి చమురు అన్నట్టుగా ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇచ్చారు. చైనా కరెన్సీలో చెల్లిస్తే హర్మూజ్ దాటేందుకు అనుమతి. చైనా కరెన్సీ ఉంటుంది కదా, దానికి సంబంధించిన కరెన్సీలో కనుక చెల్లిస్తే హర్మూజ్ దాటేందుకు అనుమతిస్తామన్నట్టు చెప్పడం జరిగింది. అమెరికా ఎత్తులకు ఇరాన్ పై ఎత్తు. అమెరికా ఏదైతే ఎత్తులేసిందో దానికి తగ్గట్టుగా పై ఎత్తులు వేయటంలో ఇరాన్ ముందు వరుసలో ఉంది ఈసారి అన్నట్టుగా అయితే ఒక వార్త అయితే ఇచ్చారు. మొత్తానికి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది కనుక ఒకసారి మనం చూస్తే వారిది మత్తు చరిత్ర అన్నట్టుగా ఉంది. ఎవరిది? పుట్టా మహేష్ది, అలాగే రోహిత్ రెడ్డిది, వీళ్ళిద్దరిది కూడా మత్తు చరిత్ర అన్నట్టుగా ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. అయితే మాదక ద్రవ్యాలను వాడటం ఇదే మొదటిసారి కాదా అంటూ, ఇది మొదటిసారి కాదట. వాళ్ళ రక్త నమూనాల్లో గతంలో వాడినట్టుగా కూడా కొన్ని రకాల మత్తు పదార్థాలకు సంబంధించినవి అయితే వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారట. పుట్టా మహేష్, నమిత్ శర్మల నమూనాలో ఇతర డ్రగ్స్ అవశేషాలు కూడా ఉన్నాయి అన్నట్టుగా తేల్చారట. అయితే కౌశిక్ రవి తెచ్చిన కొకైన్ బరువు పైన అనుమానాలు కూడా ఉన్నాయి అన్నట్టుగా అయితే ఒక వార్త ఇచ్చారు. అది అసలు డీటెయిల్స్ కనుక ఒకసారి మనం చూస్తే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో పట్టుబడిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్తో పాటు అతని స్నేహితుడు నమిత్ శర్మల మత్తు చరిత్ర కొత్త అనుమానాలు రేకెత్తిస్తోంది. అయితే మత్తు మందులు వాడే అలవాటు వీరికి గతంలోనూ ఉన్నట్లు పోలీసులు అయితే భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఢిల్లీ వాసి నమిత్ శర్మ, ఏలూరు ఎంపీ మహేష్ల నుంచి సేకరించిన నమూనాలో ఇతర మాదక ద్రవ్యాల అవశేషాలు కూడా లభించడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. అయితే వాస్తవానికి తాజా కేసు దర్యాప్తుతో దీనికి సంబంధం లేకపోయినప్పటికీ ఈ మూలాలు అసలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏంటి, ఈ డ్రగ్స్ అని వీళ్ళు ఎక్కడ తీసుకున్నారు ఏంటి అనే దాని మీద, అసలు ఎక్కడి నుంచి లభ్యమయ్యాయి అనే దాని మీద ఏమైనా క్లూ దొరుకుతుంది అనే విధంగా దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఓ పక్కేమో మాకేం సంబంధం లేదు అని ఆయన చెప్తున్నారు. నమిత్ను పోలీసులపై కాల్పులకు ఉసిగొలిపిన రోహిత్ రెడ్డి అని రితేష్ రెడ్డి అన్నట్టుగా తెలుస్తోంది. అయితే పుట్టా మహేష్ కుమార్ యాదవ్ అయితే ఒకటే చెప్తున్నారు, నాకైతే ఏం తెలీదు, నేనైతే ఎటువంటి తప్పు చేయలేదని నిరూపించుకుంటాను అని చెప్పి అతను చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్తలు ఉన్నాయి, అవి కూడా ఏంటో ఒకసారి మనం చూస్తే 1.5 రోజుల్లోనే సిలిండర్ ఇంటికి చేరాలి అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే నిన్న ఈ వంట గ్యాస్కి సంబంధించిన విషయాలపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో ఆయన 1.5 రోజుల్లోనే ఎవరైతే గ్యాస్ బుక్ చేసుకుంటారో వాళ్ళకైతే 1.5 రోజుల్లోనే ఇంటికి చేరేలా చూడాలి అంటూ సంబంధిత అధికారులకు అయితే ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అయితే ఆసుపత్రులు, పాఠశాలలు, గుడులకు నిరంతరం సరఫరా ఉండాలి అంటూ ఆసుపత్రులు మెయిన్ ఇంపార్టెంట్ అయిన వాటికి మాత్రం ప్రయారిటీ ఇవ్వాలి అన్నట్టుగా అటు ఆసుపత్రులు కానీ, పాఠశాలలు కానీ, గుళ్ళకు కానీ ఇబ్బంది లేకుండా చూడాలి అన్నట్టు చెప్పడం జరిగింది. అయితే పైప్ లైన్ ద్వారా గ్యాస్ పంపిణీపై ప్రణాళికలు సిద్ధం చేయండి. ఇప్పుడు చాలా వరకు కూడా పైప్ లైన్స్ అవి వేశారు కాబట్టి ఆ పైప్ లైన్ ద్వారా గ్యాస్ను పంపించే విధానానికి ఏ విధంగా చూడొచ్చు ఏంటి దాని మీద ఓసారి ప్రణాళికలు సిద్ధం చేసి చూడండి అన్నట్టుగా ఆయన ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఒకసారి మనం చూస్తే గృహ అవసర వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, అలాగే గతంలో మాదిరే బుక్ చేసుకున్నాక 1.5 రోజుల్లో ఇంటి వద్దకే సిలిండర్ తెచ్చి ఇస్తే ప్రజల్లో ఆందోళనకు తావు ఉండదు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేసినట్టుగా ఇచ్చారు. అయితే గతంలో ముందు అసలు ఈ భయపడడానికి కారణం ఏంటి అంటే 1.5 రోజుల కన్నా ఎక్కువైతే వస్తుందా రాదా అని ఆందోళనలో ఉంటారు కాబట్టి గతంలో లాగా 1.5 రోజుల్లో కనుక చేరితే, వాళ్ళు బుక్ చేసిన 1.5 రోజుల్లో చేరితే ఆ భయం అనేది కొంతవరకు తగ్గుతుంది. అప్పుడు వాళ్ళు కూడా బుక్ చేసుకోకుండా ఎక్కువ బుక్ చేసుకోకుండా ఉంటారు అనే దాని మీద ఆయన చెప్పడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అయితే వంట గ్యాస్ నిల్వలు సరఫరాపై సోమవారం ఆయన ఆర్టీజీఎస్లో సమీక్షించారు అంటూ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అయితే రాష్ట్రంలో 17,200 టన్నుల వంట గ్యాస్ నిల్వలు ఉన్నాయి. 1,154 ఏజెన్సీల ద్వారా సరఫరా జరుగుతోంది అన్నట్టుగా కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా లోపల పేజీలో వార్తలు ఉన్నాయి, అవి కూడా ఏంటి ఒకసారి మనం చూద్దాం.
ఏమో తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇక్కడ తప్పు చేసి పోలీసుల ముందుకి అధికారుల ముందుకెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు గతంలో ఉన్న నాయకులు గానీ, నాయకుల సంబంధించిన వాళ్ళందరూ గానీ ఇప్పుడు కొత్తగా పాడే పాట ఏమిటంటే ఏమో తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ సమాధానాలు కూడా ఈ విధంగానే ఉన్నాయి అన్నట్టుగా. అయితే 6 గంటల పాటు సిట్ అయితే విచారించిందట. 6 గంటల పాటు విచారించిన సమాధానాల్లో ఆవిడ ఎక్కువగా చెప్పింది ఏమిటంటే ఏమో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అన్నట్టుగా. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్, నందిని సిద్ధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అయితే లభించిందట. అవార్డుకు అనిమేష కవిత సంపుటి ఎంపిక. ఈ అవార్డుకు సంబంధించి అనిమేష కవిత సంపుటిని అయితే ఎంపిక చేశారు అన్నట్టుగా తెలుస్తోంది. అది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్, పశ్చిమ బెంగాల్ సిఎస్ డీజీపీపై ఈసీ అయితే వేటు వేసింది అన్నట్టుగా తెలుస్తోంది. హోంశాఖ కార్యదర్శి కోల్కతా సిపిపై కూడా వేటు వేసినట్టుగా తెలుస్తుంది. షెడ్యూల్ ప్రకటించిన గంటల్లోనే కొరడా జులిపించింది ఈసీ అన్నట్టుగా అయితే వార్త ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఈనాడుకు సంబంధించి లాస్ట్ వార్త. ఒకసారి చూస్తే మనం, మనీ లాండరింగ్ చేసిన సొత్తంతా నాటి ప్రభుత్వ పెద్దలదే అన్నట్టుగా అవినాష్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే ముంబై హవాలా వ్యాపారి అనిల్ చోక్రా వెనుక ఉన్నది ఎవరు అన్నది కూడా చెప్పడం జరిగింది. అంతిమ లబ్ధిదారులు ఎవరో నాకు తెలియదు అంటూ అతను చెప్పడం జరిగింది. ఆదాన్ ద్వారా జరిగిన అక్రమాలన్నిటికీ రాజ్ కేసిరెడ్డే బాధ్యుడు, నాకైతే ఎటువంటి సంబంధం లేదు. మొదట్లోనే ఇదంతా చూసి నేను తప్పుకున్నా. సిట్ విచారణలో ముప్పిడి అవినాష్ రెడ్డి అయితే ఈ విధంగా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే వాటాల విషయంలో రాజ్ కేసిరెడ్డి చంద్రారెడ్డిల మధ్య గొడవ అయితే జరిగింది అన్నట్టుగా ఆయన చెప్పుకురావడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్, సాక్షి పేపర్కి వెళ్ళిపోదాం. సాక్షి పేపర్కి వెళ్ళేసరికి ఆస్కార్ సంబరం అంటూ ఫస్ట్ హెడ్లైన్ అయితే ఉంది. ఆస్కార్ అవార్డుల సంబరం అంబరానంటింది అంటూ ఒకే మూవీకి 6 అవార్డులు వచ్చినట్టుగా ఉంది. అయితే 98వ ఆస్కార్ అవార్డుల వేడుకల అవార్డులు సాధించిన చిత్రాలు, నటులు, ఇతర విశేషాలు అంటూ ఒక కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. లోపల పేజీ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటనేది ఒకసారి మనం చూస్తే, బెంగాల్ ఉన్నతాధికారులపై వేటు పడింది అన్నట్టుగా పశ్చిమ బెంగాల్ సిఎస్ డీజీపీ సహా ఉన్నత స్థాయి అధికార పోలీసు యంత్రాంగాన్ని బాధ్యతల నుంచి ఈసీ అయితే తొలగించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వార్త లోపల పేజీలో ఉంది. నెక్స్ట్, దాడుల్లో డాన్సింగ్ మిజైల్ అంటూ 3 వారాలుగా కొనసాగుతున్న యుద్ధంలో ఇరాన్ తొలిసారిగా డాన్సింగ్ మిజైల్ను అమెరికా బలగాలపైకి గురిపెట్టింది అన్నట్టుగా అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్, ఒడిశాలో ఘోరం అంటూ ఒడిశాలోని కటక్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 10 మంది రోగులు సజీవ దహనం అయ్యారు అన్నట్టుగా తెలుస్తుంది. ఆసుపత్రిలో అంట నిజంగా ఒక దిగ్భ్రాంతికరమైన వార్త అని చెప్పుకోవచ్చు. అయితే నెక్స్ట్, రాజ్యసభకు నితిన్ అంటూ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ రాజ్యసభకు ఎన్నికయ్యారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. వీటన్నిటికి సంబంధించి లోపల పేజీలో ఉంటే మెయిన్ వార్త, సాక్షి పేపర్కి సంబంధించి మెయిన్ వార్త వచ్చి మైకంలో ముంచారు అంటూ ఒక హెడ్లైన్తో కూడిన వార్త. ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించి ఇష్యూ ఒకటి బయటకు వచ్చింది కదా, ఇక దీన్ని వదలరు కాబట్టి ఇక దీనికి సంబంధించిన హెడ్లైన్ ఏమిటంటే మైకంలో ముంచారు అన్నట్టుగా ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇవ్వడం జరిగింది. డీటెయిల్స్ కనుక ఒకసారి మనం చూస్తే, 100 రోజుల్లో గంజాయి డ్రగ్స్ అరికడతామని ఎన్నికల్లో చంద్రబాబు బృందం అయితే ప్రగల్భాలు పలికింది. 100 రోజుల్లో గంజాయి డ్రగ్స్ అరికడతామని పెద్ద పెద్ద గొప్ప మాటలు స్టేజీల మీద చెప్పారు అన్నట్టుగా ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో దేశ డ్రగ్స్ రాజధానిగా మారిన ఏపీ. అయితే దేశంలోనే డ్రగ్స్ రాజధాని ఏంటి అంటే ఏపీ అన్నట్టుగా మారిందట. అయితే డ్రగ్స్ వద్దు బ్రో అంటూ లోకేష్ చిలక పలుకులు పలికారు. అయితే కానీ డ్రగ్స్ బ్యాచ్ అంతా ఎల్లో గ్యాంగే, ఆ డ్రగ్స్ తీసుకునే వాళ్ళందరూ కూడా టీడీపీ వాళ్ళే అన్నట్టుగా. అయితే మాదక ద్రవ్యాల బానిసలను అరెస్టు చేయాలన్న పవన్ కళ్యాణ్ పేరు లేని వార్త ఉండదు కాబట్టి టీడీపీ ఎంపీ పుట్ట డ్రగ్స్ భాగోతంపై మాత్రం మౌనంగా ఉన్నారు. అప్పుడైతే బానిసలను అరెస్టు చేయాలన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడైతే మాత్రం చాలా సైలెంట్గా ఉన్నాడు అన్నట్టుగా ఇచ్చారు. గంజాయి డ్రగ్స్ మాఫియా డాన్లు కూటమి నేతలే. డ్రగ్స్ మాఫియాకు కూటమి ప్రభుత్వం రాచబాట. రాష్ట్రంలో ఏటా 1000 కోట్ల దందా. ఊరు వాడ నకిలీ మద్యం ప్రవాహం. కుటీర పరిశ్రమ తరహాలో తయారీ అంటూ దీనికి సంబంధించి అన్ని కూడా కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి, సంక్షేమం అభివృద్ధి అంటూ జోడు గుర్రాల దౌడు. ఎప్పుడు గతంలో అంట జగన్ గారి పరిపాలనలో సంక్షేమం అభివృద్ధి అనేది జోడు గుర్రాల పరుగులాగా ఉండేది అన్నట్టుగా ఇచ్చారు. 23-24 రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య సూచికలపై నీతి ఆయోగ్ నివేదిక అన్నట్టుగా దాన్ని కంపారిజన్ చేస్తూ వీళ్ళైతే ఇక్కడ వార్త రాయటం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మనం చూస్తే, వైఎస్ఆర్సీపీ
వైసీపీ హయాంలో అభివృద్ధిపై ఖర్చు 65% పెరుగుదలట. సామాజిక సేవల వ్యయం ఏకంగా 52.4% అట. విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణం, సాగునీరు, ఇంధన రంగాలకు పెద్దపీట వేశారన్నట్టుగా రాష్ట్ర సొంత ఆదాయంలో ఆరోగ్యకరమైన పెరుగుదల 5 ఏళ్లలో దాదాపు 48% వృద్ధి నమోదు అన్నట్టుగా గతంలో చెప్పుకుంటూ వచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. నెక్స్ట్, న్యాయానికి ముసుగేసి వాస్తవాలు దాచేశారు అంటూ అవినాష్ రెడ్డి పాపం బాధపడుతూ నిన్న కూడా మాట్లాడటం జరిగింది. చంద్రబాబు కోసమే సునీత ఆరాటం. ఎందుకో చంద్రబాబుకి సునీతకు సంబంధం ఏంటో, అసలు వీళ్ళ విషయాలు ఏంటి, ఆ విషయాలు బయట పెట్టడం ఏంటి, వాస్తవాలు ఎవరికి వాళ్ళు ఒకసారి చూస్తే వీళ్ళు ఇచ్చింది కూడా చదువుదాం ఒకసారి. చంద్రబాబు కోసమే సునీత ఆరాటం. ఆధారాలతో సహా నిలదీసిన వైఎస్ అవినాష్ రెడ్డి ఆధారాలతో సహా నిలదీశారట. ఏమని? వివేక లేఖను బయట పెట్టకపోవడం నేరం కాదా? ఆ లెటర్ని ఎందుకు బయట పెట్టలేదు అంటే ఆయన అనుమానాలు ఆయన వ్యక్తం చేశారు. హంతకుడు దస్తగిరి బెయిల్ రద్దుకు ఎందుకు పట్టుబట్టడం లేదు? అసలు మామూలుగా అయితే బెయిల్ రద్దుకు ఎందుకు మీరు పట్టుబట్టడం లేదు? పట్టుబట్టచ్చు కదా అన్నట్టుగా ఆయన అడగడం జరిగింది. హత్య చేసిన వాడికి అండగా నిలబడతారా? ఓకే, ఇక్కడ దాకా బాగానే ఉంది. కానీ నెక్స్ట్ లైన్ ఏంటో, ఎందుకని చంద్రబాబుకు, దస్తగిరికి, సునీతకు లూత్రా ఒకడే న్యాయవాది, ముగ్గురికి ఒకటే కామన్ న్యాయవాది ఎందుకు ఉన్నారు అన్నట్టుగా ఆయన కూడా ప్రశ్నలు సంధించడం జరిగింది. ఎందుకంటే సునీత కూడా రకరకాల ప్రశ్నలు సంధించారు ఈ కేసుకు సంబంధించి. వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి, తన తండ్రి హత్య కేసుకు సంబంధించి ఆవిడ కూడా నిన్న పలు రకాల అనుమానాలు వ్యక్తం చేస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ కూడా ఏం జరిగింది ఏంది అనే దాని మీద, అట్లాగే ఆవిడకి ఏ అనుమానాలు ఉన్నాయి ఏంటి అనే దాని మీద కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. సేమ్ ఆవిడ ఎలా ఇచ్చిందో ఆవిడకి కౌంటర్గా అవినాష్ రెడ్డి కూడా కొన్ని రకాల డౌట్స్ అయితే ఆయన ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఈ కేసును మర్డర్ ఫర్ గెయిన్ కాదా? వివేక రెండో భార్య కొడుకి DNA టెస్ట్ చేయించే ధైర్యం ఉందా? అలాగే వివేక రెండో భార్యకు మధ్య చాట్స్ను బయట పెట్టగలరా? అలాగే ఘటన ముందు రోజు కుటుంబాన్ని సభ్యులు పన్నంటి రాజశేఖర్ను కాణిపాకం ఎందుకు పంపించారు? దస్తగిరి స్టేట్మెంట్లో చెప్పినట్టు కీలక డాక్యుమెంట్లపై విచారణను ఎందుకు కోరరు? తప్పుడు స్టేట్మెంట్ల కోసం ఒత్తిడి తేవడం నిజం కాదా? విచారణ జాప్యం కోసమే సునీత కోర్టులో పిటిషన్లు, తద్వారా బాబు రాజకీయ, ఇదంతా బాగానే ఉంది. కానీ మళ్ళీ బాబునే తద్వారా బాబు రాజకీయ లబ్ధి కోసం సహకారం. ఆయనకు సహాయం చేస్తే ఆవిడకి ఏమొస్తుంది? రాజకీయ లబ్ధి కోసం అంటున్నారు. తద్వారా బాబు రాజకీయ లబ్ధికి ఆవిడ ఎందుకు సహాయం చేస్తుంది అనేది కూడా మీకు ఉన్న క్వశ్చన్లో ఈ క్వశ్చన్ కూడా మీకు ఎలా క్వశ్చన్లు వస్తాయో బయట వాళ్ళకు కూడా. ఇప్పుడు ఆవిడకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఆవిడ చెప్పారు. మీకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, మీకు చెప్పారు. ఇప్పుడు మళ్ళీ బయట వాళ్ళకు కూడా కొన్ని అనుమానాలు ఉంటాయి కదా. చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధి కోసం ఆవిడ ఎందుకు సహకారం అందిస్తారు అనేది కొంతమంది బయటకు కూడా ఈ డౌట్లు ఉంటాయి కదా. సో బయట వాళ్ళకు ఉన్న డౌట్ అయితే అది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లోనే. నెక్స్ట్, గ్యాస్ ట్రబుల్ అయితే ఉంది అంటే రాష్ట్రంలో గ్యాస్కి సంబంధించి కొరత అయితే ఉంది అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. నెక్స్ట్, అమరజీవిని అవమానించిన చంద్రబాబు. ఇదిగోండి ఇలాంటియే రాజధాని పరిధిలో ఎన్టీఆర్ విగ్రహానికి 1,750 కోట్లు ఖర్చు చేస్తామన్న చంద్రబాబు, అదే పొట్టి శ్రీరాములు విగ్రహ నిర్మాణానికి మాత్రం ₹1 కూడా ప్రభుత్వం నుంచి ఇవ్వకపోవడం దారుణమని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. ఇలాంటియే ఇప్పుడు దీనికి సంబంధం ఏంటి ఒకసారి చెప్పండి. ఇట్లాంటి చిచ్చులు పెట్టే మాటలు, చిచ్చులు పెట్టే విధానాలు అంటే ఇవే. అసలు అమర్జీవికి అవమానించిన చంద్రబాబు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారు. అసలు మరి మీరేమైపోయారు? అమర్జీవి జలధారకి ఆ పేరు పెట్టే వరకు కూడా గత 5 సంవత్సరాల్లో ఎన్ని పథకాలు తీసుకొచ్చారు, కొత్త పథకాలే. అప్పుడు మీకు ఎవరికి అమర్జీవికి అన్యాయం చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ నేతలు ఎందుకు నిలదీయలేదు? ఇప్పుడు మాత్రం వచ్చి ఎందుకు నిలదీస్తున్నారు? అన్ని కోట్లు ఎన్టీఆర్ విగ్రహానికి ఇచ్చారు, అమర్జీవికి ఇవ్వరా అని ఈ తారతమ్యాలు ఇవన్నీ గొడవ పెట్టి చిచ్చులు పెట్టే విధానాలు కాకపోతే అమర్జీవి పేరు ఒక్కడికైనా జగనన్న ఆ పథకం, జగనన్న ఈ పథకం, జగనన్న ఆ పథకం, ఇలా రకరకాల పథకాలు పెట్టారు కదా. దాంట్లో అమర్జీవి పొట్టి శ్రీరాములు గారి పేరు ఎందుకు పెట్టలేదు? అలాగే ఎన్టీఆర్ యూనివర్సిటీకి పేరు మార్చారు, అమర్జీవి పొట్టి శ్రీరాములు ఎందుకు పెట్టలేదు అంటే వీటి గురించి ఎవరైనా వైఎస్ఆర్సీపీ నేతలు గతంలో ప్రశ్నించి ఉంటే ఇప్పుడు ఇది అడిగినా అర్థం ఉంటుంది. చిచ్చులు పెట్టే మాటలు ఇలాంటివి మానుకోవడం చాలా బెటర్ అని చాలామంది చెప్తున్నారు. నెక్స్ట్, సమస్యలపై PRTU సమ్మె సైరన్ అంటూ మోగించింది. లేకుంటే సర్వీసు నిబంధనలు, పెండింగ్ బకాయిలపై తక్షణ చర్యలకు అయితే డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. వచ్చే నెల 21న కలెక్టరేట్ల వద్ద ధర్నా, అలాగే 25న విజయవాడలో సమ్మె చేస్తామంటూ వాళ్ళు ప్రకటించడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్, బాబు పాలన హిందుత్వానికి ప్రమాదకరం అంటూ ఒక వార్త అయితే ఉంది. ఆందోళన వ్యక్తం చేసిన విశ్వ హిందూ పరిషత్ అంటూ ఒక వార్త అయితే ఉంది.
కంప్లీట్గా డీటెయిల్స్ లోపల ఉన్నాయి. ఇక ఇరాన్పై బాంబుల వర్షం కురిసింది అన్నట్టు తెలుస్తోంది. డ్రోన్ ఫ్యాక్టరీల లక్ష్యంగా దాడులు అమెరికా అధ్యక్షులు అయితే చెప్పారనమాట. డ్రోన్ ఫ్యాక్టరీల మీదే మా లక్ష్యం ఉంది ప్రస్తుతం అన్నట్టుగా. దెబ్బతిన్న ఇరాన్ రెడ్ క్రాస్ సొసైటీ క్లినిక్ తీవ్ర స్థాయిలో ఇరాన్ ప్రతీకార దాడులు కూడా చేసింది. అధునాతన సెజ్జిల్ క్షిపణులు ప్రయోగించింది అన్నట్టు తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఉద్యోగం తొలగించారని 3 ఆత్మహత్యాయత్నం చేసుకున్నారట. డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ 10 పరీక్షలకు 98.9% మంది అయితే హాజరు అయినట్టుగా తెలుస్తోంది. అయితే నిన్నటి నుంచి అయితే 10th క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి మొత్తానికి నిన్న అయితే 98.90% హాజరయ్యారు అన్నట్టుగా. అయితే ఇంకొక వార్త ఉంది. 10.40 ఏంటి 10 గంటల 40 నిమిషాలు దాటిన తర్వాత పంచి వేస్తే ఇక సెలవే. అంటే 10 గంటల 40 నిమిషాలు కనుక దాటితే, ఆ టైం దాటితే పంచు కనుక ఆ టైం దాటి పడితే సెలవే అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ రేపు తిరుమల జూన్ దర్శన కోట అయితే విడుదల కానుంది అన్నట్టుగా వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతిలో వచ్చేసరికి ఫస్ట్ వార్త గ్యాస్కు సంబంధించి. గ్యాస్ నిరంతర సరఫరా, సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కఠిన చర్యలు అంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించడం జరిగింది. దీనికి సంబంధించి నిన్న సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి 1.5 రోజుల్లోనే జనరల్గా వాళ్ళు ఏ విధంగా గ్యాస్ కొరత రాకముందు ఏ విధంగా అయితే వీళ్ళు బుక్ చేసుకుంటే 1.5 రోజులోపు అందించేవాళ్ళు, ఇప్పుడు కూడా అలాగే అందించండి. అలా అందించడం వల్ల ఏమిటంటే ఈ ఆందోళన అనేది ప్రజల్లో ఉండకుండా ఉంటుంది అనేది అయితే ఆయన చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ అమరజీవి పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో అమరావతి అన్నట్టుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగానికి గుర్తుగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని నిన్న అమరావతిలో ప్రారంభించడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. అమరావతిలో హజ్ హౌస్ అంటూ నిన్న జరిగిన ఇఫ్తార్ విందుకి సంబంధించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొనడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారా అంటూ హైదరాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కొత్త కోణాలు, లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు. దుబాయ్లో జల్సాలు, ఆఫ్రికాలో వ్యాపారాలు, తప్పు చేయలేదు అంటూ నిర్దేశకుగా బయటకు వస్తా అంటూ పుట్టా చెప్పడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. ఇక మద్యం కోట్ల కోసం ముఠా కొట్లాట అంటూ వాటాల్లో తేడా రావడంతో కసిరెడ్డి శరత్ బాహాబాహి. దోచుకున్నదే దుర్మార్గపు డబ్బు, ఆ డబ్బు కోసం మళ్ళీ కొట్లాటలు గొడవలు ఇవన్నీ చేసుకొని ఇగో ఇలాగా సిట్ కస్టడీలో గుట్టు విప్పిన ముప్పిడి అవినాష్ రెడ్డి. అసలు ఏం జరిగింది ఏంటి అనే దాని మీద అవినాష్ రెడ్డి అయితే సిట్ విచారణలో ఇవన్నీ చెప్పినట్టు తెలుస్తుంది. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ అస్మదీయ ఆరాటం అంటూ ఒక వార్త, మన బడికి మన విరాళం అంటూ ఇంకొక వార్త. ఈ విధంగా కంప్లీట్ డీటెయిల్స్ అన్ని లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఆసుపత్రిలో అగ్నికీలలు అంటూ ఇంకో వార్త. ఎందుకు చంపారు, ఎలా చంపారు అనే దాని మీద వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్యను 6 గంటలకు ప్రశ్నించిన సిట్ అని ఒక వార్త ఉంది. అయితే ప్రజారోగ్యానికి పెద్ద కష్టం వచ్చింది, ఆసుపత్రులను వేధిస్తున్న మందుల కొరత అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. అయితే మొత్తానికి ట్రంప్కు నాటో షాక్ అంటూ మిత్ర దేశాలన్నీ కూడా షాక్ ఇచ్చాయి. మీతో అయితే మేము కలిసి రాలేము అన్నట్టుగా. అయితే యుద్ధ రంగంలోకి డాన్సింగ్ మిజైల్ని అయితే ఇరాన్ ప్రయోగించింది అన్నట్టు తెలుస్తుంది. భారత్కు ఎల్పీజీ ట్యాంకర్ శివాలిక్ అన్నట్టుగా తెలుస్తుంది. నేడు రానున్న మరో ట్యాంకర్ నందాదేవి అయితే శివాలిక్ అయితే చేరుకుందట. నందాదేవి అయితే ఈరోజు రానున్నట్టుగా తెలుస్తోంది. అయితే భారత నౌకలన్నిటికీ పూర్తిగా అనుమతి అయితే రాలేదు అన్నట్టుగా తెలుస్తుంది. ఇరాన్తో చర్చలు కొనసాగుతున్నాయి అంటూ విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. ఇక వెలుగు పేపర్కి వెళ్ళిపోతే ఫస్ట్ వార్త వచ్చేసరికి హర్ముజ్ను దాటుకుని భారత్కు చేరిన శివాలిక్ అన్నట్టు ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అయితే లోపల ఉన్నాయి. నెక్స్ట్ సభకు రాకుంటే పదవి ఎందుకు అంటూ ఏడాదిలో 30 రోజులు అసెంబ్లీకి రాలేనంత బిజీగా ఉన్నారా, పార్టీ ఎమ్మెల్యేలంతా సెషన్కు హాజరు కావాల్సిందే. సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అయితే క్లాస్ పీకారు. ఒకప్పుడు ఎప్పుడు అసెంబ్లీ జరుగుతుందా అని చూసే రోజులు పోయేసి ముఖ్యమంత్రియే రావాలి, ఎందుకు రారు, రావాలి కదా అని పిలిచే రోజులు వచ్చాయి. ఎక్కడ చూసినా ఇదే, అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి అనమాట. అయితే మళ్ళీ బీఫామ్ ఇచ్చేటప్పుడు ఈ లెక్కలన్నీ పక్కగా చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మొత్తానికి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ 3 ఏళ్లలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం అంటూ అభివృద్ధి సంక్షేమంలోనూ ప్రభుత్వాన్ని ఎవరు ఆపలేరు అంటూ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉంటాయి. 30 వరకు అయితే అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్టు తెలుస్తుంది. 20న అయితే బడ్జెట్ ప్రవేశపెడతారట. 23 నుంచి 26 వరకు పద్దులపై చర్చ జరగనుంది అన్నట్టుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్
నందిని సిద్ధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ 4 ఏండ్ల బాలికపై అత్యాచారం, హత్య. ఈ దుర్మార్గపు వార్తలు చదవడానికి అసలు చాక్లెట్లు కొనిస్తానని తీసుకువెళ్ళి రేపు చేసిన కామాంధుడు ఇలాంటి నడి రోడ్డు మీద ఉరి తీయాలి. అసలు ఎవరికైనా చెప్తుందేమోనని బండరాయితో మోది చంపేశాడు దుర్మార్గుడు. తల్లిదండ్రులు కూలి పనికి వెళ్ళినప్పుడు ఘటన. బెంగాల్ నుంచి వలస వచ్చిన చిన్నారి కుటుంబం హైదరాబాద్ పుప్పాలగూడలో దారుణం. నిజంగా అసలు ఎంత కర్కోటకంగా, ఎంత రాక్షసత్వంగా తయారవుతున్నారంటే అంత దరిద్రంగా తయారవుతున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ కాల్చి పారేయండి నేను చూసుకుంటా. ఢిల్లీకి చెందిన నమిత్ శర్మను పోలీసులపైకి రెచ్చగొట్టిన రోహిత్ రెడ్డి అన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్తలు ఉన్నాయి, అది కూడా ఒకసారి మనం చూస్తే ఖర్గ్పై దాడికి ఇరాన్ రివెంజ్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దుబాయ్లోని పుజైరా పోర్టుపై డ్రోన్ అటాక్, నిలిచిపోయిన ఆయిల్ లోడింగ్ అంటూ ఒక వార్త ఉంది. అయితే నెక్స్ట్ తెలంగాణకు ఐఐఎం ఇవ్వం, సీఎం రేవంత్ విజ్ఞప్తికి కేంద్రం అయితే నో చెప్పింది అన్నట్టుగా ఉంది వార్త. అయితే డీటెయిల్స్ లోపల ఉన్నాయి. ఈ సమావేశాలలో గిగ్ వర్కర్ల బిల్లు డ్రాఫ్ట్ బిల్లుకు ఇప్పటికే కేబినెట్ ఆమోదం తెలిపింది అన్నట్టుగా ఉంది. మే నెల నుంచి పూర్తి స్థాయిలో చట్టం అమలు అంటూ ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్ నటి ప్రత్యూష కేసులో జైలుకు సిద్ధార్థ రెడ్డి అంటూ లాస్ట్ వార్త ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సరెండర్ చంచల్గూడ జైలుకు అయితే తరలించారట సిద్ధార్థ రెడ్డిని. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 4లో ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసాం కదా. ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.